తెలియక ఆ సేవకుని మీద కూడా కక్ష కట్టారు. సేవకుని మీద కూడా కక్షలు కడుతున్నారు. సేవకుని మీద కూడా మనస్పర్ధలు. అర్థమైందా? సేవకుని మీద కూడా మనస్పర్ధలు అవుతున్నాయి. సేవకుని మీద కూడా కోపపడుతున్నారు. అర్థమైందా? సేవకుడు ఎవరికి ఏ ఆహారం పెట్టాలో వాళ్ళు పెడతా ఉంటాడు. అర్థమైందా? ఎందుకంట మనం చదువుకున్నాం కదా. ఎందుకు? క్రీస్తు సరళత నుండి తప్పిపోకుండా, పవిత్రతను పోగొట్టుకోకుండా మీరు ఎక్కడ జారిపోతారని వారిని కొంతమంది నైస్గా తీసుకురావాలి. అర్థమైంది? ఒకటేసారి ఉండకూడదు. నైస్గా వారిని చాలా జాగ్రత్త. ఇప్పుడు కంప మీద మనం గుడ్డ ఆరేసామనుకోండి, కంపల మీద మనం చీరగానే ఆరేసారు అనుకోండి, మీరు ఆడపిల్లలు, మీరు ఎలా తీస్తారు దాన్ని బయటికి? గట్టిగా తీయండి, ఏమవుతుంది? చినిగిపోతుంది. అందుకని దేవుని ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో విశ్వాసిని కాపాడుకోవాలంటే, విశ్వాసిని నడిపించుకోవాలంటే చాలా ఉంది. ఎంత భారం ఉందో తెలుసా? మనుషులు సంపాదించుకోవాలంటే చాలా కష్టం. ఏదైనా సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, పలుకుబడి సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? ఏదైనా సంపాదించుకోవచ్చు ఈ భూమి మీద మనుష్యుడు ఏదో ఒక విధంగా. కానీ ఒక మనిషిని సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. కంప మీద గుడ్డారేస్తే గుడ్డను ఎలాగైతే మనం నిదానంగా తీసుకుంటామో అలాగున ప్రతి విశ్వాసం ఒక్కొక్క విశ్వాసిని గద్దిస్తూ లాక్కోవాలి. ఒక విశ్వాసిని నెమ్మదిగా లాక్కోవాలి. ఇలాగా ఏమైపోతుందంటే, ఈ ప్రక్రియ అంతా విశ్వాసులందరూ చూస్తా ఉంటే ఏమైపోతుందని అంటే, నన్నేమో గద్దిస్తాడు, వాళ్ళనేమో నిదానంగా మాట్లాడతాడు. అన్నకి మా మీద అసలు ప్రేమ లేదు, అన్నకి అసలు మాకు ప్రేమే లేదు, వాడు సాయే చూస్తాడు. అమ్మో ఇప్పుడు కొత్తగా రేంజ్ మారింది. అన్నోళ్ళు డబ్బున్న వాళ్ళనే చూస్తారు. మేము నిరుపేదలం కదా. ఎవరు చెప్పాడు నువ్వు పేదోడు అని? పేదోడు అని ఎవరు చెప్పారు? హల్లెలూయా. మేము పేదోళం అని మమ్మల్ని చూడరు. బాగా బాగుండే వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు, బాగా డ్రెస్సులు మెయింటైన్ చేసేవాళ్ళు, బండులు